మోక్ష సాధన రహస్యం భారత స్వాతంత్ర సమరయోధుడు సుబ్రహ్మణ్య శివ రచించిన పుస్తక వ్యాఖ్యానం 2 వర్ణ వ్యవస్థ లేదా దానికి సంబంధించిన కుల వ్యవస్థ మనకు తెలియని చారిత్రక కాలంలో ప్రారంభమై ఉండాలి. అప్పటి నుండి తరతరాలుగా అది కొనసాగుతూనే ఉంది. వేల సంవత్సరాలుగా అది క్రమంగా చెడుతో కలుషితమైంది. ఇప్పుడది దుర్గంధం వెదజల్లుతూ అశ్లీలతకు నిలయంగా మారింది. నేడు కులభేదాలు శీలం లేదా కర్మలమీద కాకుండా కేవలం పుట్టుక మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ప్రేమ, జ్ఞానం రెండింటినీ కలిగి వినయాన్ని ప్రదర్శించే బ్రాహ్మణుడు అందరికంటే శ్రేష్ఠుడు అనడంలో సందేహం లేదు. లౌకిక జీవితం అంతిమ ఆర్య సత్యాన్ని గ్రహించే మార్గమని మనసులో ఉంచుకుని మనం మన అన్వేషణను కొనసాగించాలి. మానవాళి అంతా, నిజానికి సకల జీవరాశులు అంతిమంగా బ్రాహ్మణులుగా మారాలి. అప్పుడే సత్యయుగం వస్తుంది. బ్రాహ్మణుడిగా ఉండటం అంటే కేవలం మానవ రూపాన్ని ధరించి ఇప్పుడు బ్రాహ్మణ అని పిలువబడే కులంలో జన్మించటం మాత్రమే కాదు. ఒక శరీరం బ్రాహ్మణ గుణాలని పొందినట్లయితే ఆ స్థితిని బ్రాహ్మణ్యం అంటే బ్రాహ్మణత్వపు సారం సాధించినట్లుగా పరిగణించాలి. ఈ బ్రాహ్మణ్యమే పరమాత్మ అనుభవానికి అంటే బ్రహ్మ అనుభవానికి దారితీస్తుంది. శీలం మరియు కర్మలు కొంతవరకు వంశపారంపర్యత ద్వారా నిర్ణయించబడతాయి. అందువల్ల పుట్టుక ఆధారిత కుల వ్యవస్థకు వంశపారంపర్యత ఒక చిన్న ప్రాతిపదికగా మారింది.